బండి వెంకటేష్ నా పేరు. బీఆర్ఎస్ పార్టీ దత్తగూడెం గ్రామ శాఖ అధ్యక్షుడు. ఓకే, కార్యకర్త వచ్చిందా టకీ టకీ మెసేజ్? రాలేదన్నా. ఏడొస్తుంది రైతులను మోసం చేసిన రేవంత్ రెడ్డి రైతు బంధు కాదు కదా, ఏ బంధు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకు అంటే రాష్ట్రంలో ఇంత దౌర్భాగ్య పాలన అందిస్తున్న రేవంత్ రెడ్డి ఆయన జీవితంలో రైతు బంధు కాదు కదా, ఎలాంటి పథకం కూడా ఇచ్చే పరిస్థితి లేదు. అది కేవలం పుండకౌరు మాటలు, భోగం మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిండు. అధికారంలోకి వచ్చి కుటుంబానికి అధికారం ఇచ్చినట్టే ఉంది తప్ప రాష్ట్ర ప్రజలకు ఎలాంటి న్యాయం చేయకుంటున్నాడు. దీని పట్ల బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారి నాయకత్వంలో రానున్న రోజులలో ఇంకా ఉద్రిక్తం చేస్తాం. ఇటువంటి ప్రోగ్రాంలు మహాధర్నాలు ఇంకా ఉద్రిక్తం చేస్తాం. మీద ఉమ్మడి నల్గొండ జిల్లా కదా. అవునన్నా. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పెద్ద పెద్ద రెడ్లు ఉన్నారు కదా మంత్రులు. ఈ 13 నెలల్లో జరిగిన పెద్ద ప్రయోజనం ఏందో చెప్పు నాకు. ఈ 13 నెలల పెద్ద ప్రయోజనమా? ఒక్కటి కూడా లేదు. ఒక్క మాట చెప్పమని. అరే ముఖ్యమంత్రి స్థాయిలు కదా పోయి వాళ్ళు కూడా. ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఉన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాకు ఒక్క మేలు చేసినట్టు చూపిస్తే మేము దేనికైనా సిద్ధం. అసలు చేస్తలేరా? ఎలాంటిది ఏం లేదు. కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో యాదాద్రి భువనగిరి జిల్లా 3 జిల్లాలుగా విభజించబడింది. పాలన ప్రజల దగ్గరకు వచ్చింది. యాదాద్రి టెంపుల్ ను అద్భుతంగా తీర్చిదిద్దిన కేసీఆర్. సూర్యాపేట మెడికల్ కాలేజ్, నల్గొండ మెడికల్ కాలేజ్, యాదాద్రి మెడికల్ కాలేజ్ ఇప్పించింది. మరి అన్ని చేసిన తర్వాత వీళ్ళు ఏం చేస్తా అనుకుంది చెప్పరాదు మరి. ఇలా రోజు పేపర్లకు వచ్చి ఫోటోలు ఇచ్చారు తప్ప దేనికి పనికిరాని ఒక దౌర్భాగ్యమైన నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు.